గ్రేటర్ కు గులాబీ బాద్షాగా తలసాని వ్యూహం రచిస్తున్నారా? గులాబీ కార్పొరేటర్లతో ఇక ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కార్యాచరణతో సిద్ధం కాబోతున్నారా? ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే పోరాటాలకు గ్రేటర్లో కార్పొరేటర్లకే కీలక బాధ్యతలు వహించబోతున్నారా? గ్రేటర్లో తమ పట్టును నాటి ఎన్నికల్లో నిరూపించుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇక ప్రభుత్వంపై యుద్ధం చేయడానికే వారిని అస్త్రాలుగా ప్రయోగించబోతున్నారా? జంట నగరాల ఎమ్మెల్యేలతో కార్పొరేటర్ల భేటీ వెనుక ఉన్న కారణం ఏమిటి? స్టాండింగ్ కమిటీలో స్థానం కోసం పోటీ పడుతున్న కార్పొరేటర్లకు తలసాని చేసిన దిశానిర్దేశం ఏమిటి? మేయర్ను గద్దె దింపి అధికారులతో పాలన సాగించే వ్యూహాన్ని సిద్ధం చేస్తారా? వాచ్ ఫోకస్ కార్పొరేటర్లతో తలసాని వ్యూహం. నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మార్పు తెచ్చి అధికారంలో కూర్చున్న కాంగ్రెస్ పార్టీ గ్రేటర్లో మాత్రం విజయం సాధించలేకపోయారు. ఈ తరుణంలో వలసల మంత్రంతో వారు చేసిన ఆలోచన ఫలించగా మేయర్, డిప్యూటీ మేయర్లుగా వారి పార్టీలో చేరిన వారిని కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో గ్రేటర్లో మంచి పట్టున్న బీఆర్ఎస్ పార్టీ ఇక వారితోనే జంట నగరాల్లో ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే కులగల నుంచి మొదలుకొని ప్రతి అంశంలోనూ గ్రేటర్లో నిరసనల వారిదే బాధ్యత అంటూ సూచనప్రాయంగా సమాచారం అందించగా ఇక ప్రస్తుతం స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఉన్న నేపథ్యంలో వ్యూహాత్మకంగా ముందుకు సాగేలా ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం కేటీఆర్ కాస్త అనారోగ్య సమస్యలతో అందుబాటులో లేకపోవడంతో ఈరోజు తెలంగాణ భవన్లో గ్రేటర్ కార్పొరేటర్తో మాజీ మంత్రి తలసాని సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు మరి రాజశేఖర రెడ్డి, మహమ్మద్ అలీ, ఎమ్మెల్సీ వాణిదేవితో పాటు పలువురు సమావేశానికి హాజరు కాగా లష్కర్ కార్పొరేటర్లు సామల హేమ, లింగాని ప్రసన్నలక్ష్మి, సునీతా మహేశ్వరితో పాటు పలు డివిజన్ల కార్పొరేటర్లు సమావేశానికి హాజరయ్యారు. ఇక వ్యూహాత్మకంగా ముందుకు సాగేలా పలు సూచనలు తలసాని వారికి అందించగా ప్రస్తుతం స్టాండింగ్ కమిటీ ఎన్నికలున్న నేపథ్యంలో అందరూ నామినేషన్లు వేయకుండా ఇంట్రెస్ట్ ఉన్నవారు ముందుకు సమాచారం ఇవ్వాలంటూ సూచించారు. వ్యూహాత్మకంగా ముందుకు సాగే కమిటీలో స్థానం దక్కించుకోవడంతో పాటు మేయర్ పీఠాన్ని ఖాళీ చేయించే అవకాశాలపై కూడా చర్చించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం డివిజన్ల వారీగా ఉన్న సమస్యలు, మంజూరవుతున్న నిధులతో పెండింగ్ లో ఉన్న పనులపై కూడా మాట్లాడుతున్నట్లు సమాచారం కాగా ఏడాది కాల పాలన ఉన్న సమయంలో ఒకవేళ మేయర్ పై అవిశ్వాసం పెట్టే పరిస్థితి వస్తే తిరిగి అధికారులతోనే పాలన సాగేలా ఎలా ముందుకు సాగాలన్న విషయాలపై కూడా ముచ్చటించినట్లుగా తెలిసిందే. దానికి తోడు త్వరలో కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని వేడుకలను అట్టహాసంగా నిర్వహించేలా ముందుకు సాగాలంటూ సూచించడంతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో మరలా త్వరలోనే సమావేశం నిర్వహించనున్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టిన నేతలు అందరూ ఆ పదవి కావాలనుకుని నామినేషన్ దాఖలు చేస్తే ఇబ్బంది వచ్చే పడే తరుణంలో పార్టీకి సమాచారం ఇస్తే ఎవరి పేర్లు ఎంపిక చేయాలో ఆలోచన చేస్తామంటూ సూచించినట్లుగా తెలుస్తుండగా ఇక ప్రభుత్వంపై పోరాటానికి అన్ని వేళలా సిద్ధంగా ఉండాలంటూ దిశానిర్దేశాలతో వారికి సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ జీహెచ్ఎంసీలో విలీనం జరుగుతున్నట్లుగానే అధికారులు భావిస్తున్నారా? బహుళ అంతస్తులకు దూరంగా ఉండే కంటోన్మెంట్ లో బహుళ అంతస్తులు దర్శనమిస్తున్నాయా? జీహెచ్ఎంసీలో సడలింపులాగానే కంటోన్మెంట్ బోర్డు అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారా? సంపన్నులు నివసించే ప్రాంతంలో అధికారుల నిఘా లోపించిందా? అసలు అధికారులకు తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? మహేంద్ర హిల్స్ లో జీహెచ్ఎంసీ నిర్మాణంలో తలపిస్తున్న కంటోన్మెంట్. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పచ్చటి వాతావరణానికి మన్నిక. కంటోన్మెంట్ ప్రాంతంలో బహుళ అంతస్తులకు అనుమతులుండవు. G+2, G+3 వరకు మాత్రమే అనుమతులు బోర్డు నుంచి అనుమతులు లభిస్తుంటాయి. అందులో ఎత్తైన ప్రాంతంలో ఉండే మహేంద్ర హిల్స్, ధనలక్ష్మి సొసైటీ, బాలం రాయ్, సంతోష్ సొసైటీ తదితర ప్రాంతాల్లో 0 హైట్ కేవలం గ్రౌండ్ ఫస్ట్ వరకు మాత్రమే బోర్డు అధికారులకు అనుమతులు ఇస్తుంటారు. త్రిమూర్తి కాలనీ, రవి కాలనీ తదితర ప్రాంతాల్లో G+2 నుండి G+3 వరకు అనుమతులు లభిస్తుంటాయి. ప్రస్తుత రోజుల్లో జీహెచ్ఎంసీతో పోటీ పడేలా కంటోన్మెంట్ లో సైతం బహుళ అంతస్తులు కనిపిస్తుండటంతో కంటోన్మెంట్ ప్రజలు సైతం జీహెచ్ఎంసీలో విలీనం కాబోతుంది కాబట్టే అధికారులు సడలింపు చేశారనే భావనలో ఉన్నారు. గడిచిన కొద్ది రోజులుగా కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు సైతం లేకపోలేదు. ఆంక్షలున్న ప్రాంతంలో సైతం విచ్చలవిడిగా బహుళ అంతస్తులు దర్శనమిస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు రేకెత్తిస్తున్నాయి.
కంటోన్మెంట్ 5వ వార్డు మహేంద్ర హిల్స్, త్రిమూర్తి కాలనీ, రవి కాలనీ ప్రాంతాల్లో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. కొన్ని చోట్ల అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపట్టినప్పటికీ అదనంగా అంతస్తులను వేస్తూ బోర్డు నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. త్రిమూర్తి కాలనీ రోడ్ నెంబర్ 9లో సెల్లార్+2కు అనుమతి ఇచ్చినప్పటికీ అదనంగా పెంట్ హౌస్ నిర్మాణం చేపట్టారు. త్రిమూర్తి కాలనీ రోడ్ నెంబర్ 3లో సైతం అనుమతులకు మించి మరో అంతస్తు నిర్మాణానికి ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారు. చుట్టూ పిల్లర్లతో స్లాబ్ వేసి మధ్యలో ఖాళీగా వదిలేశారు. అధికారులు చర్యలు తీసుకున్నా తాము కట్టలేదని చెప్పడానికి అనుకూలంగా నిర్మాణదారుడు పక్కా ప్రణాళికలతో నిర్మాణాలను చేపట్టిన దృశ్యాలు కళ్లకు కట్టినట్లుగా దర్శనమిచ్చాయి. మరికొన్ని చోట్ల పాత ఇళ్లపై అనుమతులు లేకుండానే అంతస్తుల నిర్మాణం చేపడుతున్న దృశ్యాలు ఎన్నో కనిపిస్తున్నాయి. కంటోన్మెంట్ 5వ వార్డు ప్రాంతంలోని మహేంద్ర హిల్స్, ధనలక్ష్మి సొసైటీ, బాలంరాయ్ తదితర ప్రాంతాల్లో జీరో హైట్ కారణంగా కేవలం గ్రౌండ్ ఫ్లోర్ కు మాత్రమే అనుమతులు లభిస్తుండేవి. రోజులు గడుస్తున్న కొద్దిపాటి సడలింపులు వచ్చాయి. ఓ నిర్మాణదారుడైతే ఏకంగా సెల్లారు, G+2 నిర్మాణాన్ని చేపట్టి అధికారులకు సవాల్గా మారారు. సాధారణంగా మహేంద్ర హిల్స్ ప్రాంతంలో సంపన్నులతో పాటు పలిశాఖలో పనిచేసే ఉన్నత విభాగం అధికారులు నివాసం ఉంటున్నారు. ఒకప్పుడు మహేంద్ర హిల్స్ అంటే అనుమతులు లభించేవి కావు. రాను బోర్డు అధికారులు అక్కడ పరిస్థితులను అర్థం చేసుకుని నిబంధనల ప్రకారం అనుమతులను జారీ చేస్తూ నిర్మాణదారులకు కాస్త ఊరట కల్పించారు. ఇప్పుడే అక్రమ కట్టడాల విషయంలో బోర్డు అధికారులు పదుల సంఖ్యలో నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. అయినప్పటికీ ఎక్కడ అక్రమ కట్టడాలకు బ్రేక్ పడడం లేదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ GHMCలో విలీనం జరుగుతుందని గత కొన్ని సంవత్సరాలుగా పలువురు భావిస్తున్నారు. మరికొంతమంది కంటోన్మెంట్ బోర్డు GHMCలో విలీనం జరిగితే పచ్చదనం కోల్పోయి ప్రశాంతతను కోల్పోతామన్న భావనలో సైతం లేకపోలేదు. GHMCలో అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరేషన్ కొరకు అవకాశాన్ని కల్పిస్తుండటంతో అక్రమంగా నిర్మాణం చేపట్టిన వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కంటోన్మెంట్ బోర్డు విషయానికి వస్తే బిల్డింగ్ బైలాస్ నిబంధనలు మరింత కఠినంగా ఉంటాయి. బిల్డింగ్ సెట్ బ్యాక్లను చూసి చూడనట్లుగా వదిలేసిన అనుమతులను మించి అంతస్తుల నిర్మాణం జరిగితే మాత్రం బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా కూల్చివేతలకు సిద్ధమవుతుంటారు. మధ్యవర్తుల మాటలు నమ్మి అక్రమ నిర్మాణాల జోలికి వెళ్లవద్దంటూ అధికారులు అక్రమ నిర్మాణదారులను హెచ్చరిస్తున్నప్పటికీ కొందరు నిర్మాణదారుల తీరు మారడం లేదు. మరి వారి వెనక ఎవరున్నారో తెలియదు. కానీ కంటోన్మెంట్ 5వ వార్డు మహేంద్ర హిల్స్ ప్రాంతంలో బోర్డు CEO మధుకర్ నాయక్ దృష్టి సారించి ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తే బహుళ అంతస్తుల చిట్టా తేటతెల్లమవుతుందని పలువురు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం సికింద్రాబాద్ రీజన్ కు గౌరవ అధ్యక్షుడిగా లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ ను ఆర్టీసీ కార్మికులు ఎన్నుకున్నారు. ఇప్పటికే లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడిగా ఉన్న పవన్ కు ఆయన పనితనం నచ్చి ఆర్టీసీ కార్మికులు ఆయనను గౌరవ అధ్యక్షుడిగా రావాలంటూ కోరడంతో ఈ రోజు సికింద్రాబాద్ రీజనల్ బీసీ కార్మికుల జనరల్ బాడీ సమావేశంను జూబ్లీ బస్టాండ్లోని కార్యాలయంలో నిర్వహించారు. అందరూ ఏకాభిప్రాయంతో గుర్రం పవన్ ఎన్నికను స్వాగతించగా అంతా పవన్ కుమార్ ఎన్నికను స్వాగతిస్తూ శాల్వా కప్పి ఘనంగా సన్మానించి ఆయనను గౌరవ అధ్యక్షుడిగా ప్రకటించారు. లష్కర్ జిల్లా ఏర్పాటు కోసం ఆయన చేస్తున్న పోరాటంతో కమిట్మెంట్ ఉన్న నాయకుడిగా ఆయన పనితనం మెచ్చి ఆయనను ఎన్నుకోవడం జరిగిందని ఆర్టీసీ బీసీ ఉద్యోగులు తెలియజేయగా తనపై ఉన్న బాధ్యతను శిరసా వహిస్తూ మీ పక్షాన ప్రతి సమస్య పరిష్కారంకు కృషి చేస్తానంటూ నూతన గౌరవ అధ్యక్షుడు పవన్ కుమార్ గౌడ్ తెలిపారు. సమావేశంలో సికింద్రాబాద్ రీజనల్ అధ్యక్షుడు తిరుపతయ్య, కార్యదర్శి నిరంజన్తో పాటు సికింద్రాబాద్ రీజనల్ బీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. అనేటటువంటి ఆర్గనైజేషన్ ని ప్రతి వాడలో రెపరెపలు ఆడేటట్టు తీసుకోవాల్సిన బాధ్యత మన మీద. డిపోలు కానీ తర్వాత ట్రాఫిక్ వాళ్ళతో ఇబ్బందులు కానీ ఒక డ్యూటీలో మీరు చేసేటప్పుడు ట్రాఫిక్ వాళ్ళు కానీ ఏదైనా బస్సులు ఇబ్బందులు ఉంటే చెప్పండి. ఇమీడియట్గా మేము అందరం మేము ఎప్పుడు ఉంటాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు సపోర్ట్ పూర్తిగా ఉంటాం. కంటోన్మెంట్ 8వ వార్డు డౌటన్ బజార్ భూలక్ష్మమ్మ దేవాలయం పౌర్ణమి అన్నదానానికి పెట్టింది పేరుగా నిలిచింది. పౌర్ణమి వచ్చిందంటే పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ నరసింహన్ కన్నన్, ఆయన సోదరుడు అరవిందులు నిర్వహిస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం చిన్నగా ప్రారంభించిన అన్నప్రసాద కార్యక్రమం నేడు వేలాది మందికి అన్నప్రసాదాన్ని అందజేస్తూ ఎంతో మంది దీవెనలు నరసింహన్ కన్నన్, అరవిందులు అందుకుంటున్నారు. బుధవారం మధ్యాహ్నం భూలక్ష్మమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రతి నెల పౌర్ణమి అన్నప్రసాద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని నరసింహన్ కన్నన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలరాజ్, పూర్ణచందర్, దత్తు, రాజు, శశి, రషీద్, సుశీల్, ప్రఫుల్ తదితరులు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ 7వ వార్డు తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి దేవాలయం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. పౌర్ణమిని పురస్కరించుకుని భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి. అమ్మవారి అనుగ్రహంతో ప్రతి నెల పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమాన్ని ఆలయ అడహ కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు. దాతల సహకారంతో ప్రతి నెల అమావాస్యతో పాటు పౌర్ణమి రోజు అమ్మవారి దేవాలయం వద్ద అన్నప్రసాద కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుందని అడహ కమిటీ చైర్మన్ మురళీ ముదిరాజ్ తెలిపారు. అన్నప్రసాద కార్యక్రమానికి దాతలుగా ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరికి మురళీ ముదిరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆనంద్, మధు, శ్రీకాంత్, నగేష్, దుర్గప్ప, శివ, ఉత్తమన్, వెంకట్, అమిత్, శ్రీనివాస్, సదానంద్ తదితరులు అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ న్యూ సిటీ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 23వ బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. మంగళవారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి మహాకుంభస్థాపనం, అగ్ని ప్రతిష్ఠ హవనం, మూలమంత్ర ద్వార తోరణ, ధ్వజ కుంభారాధన, ధ్వజారోహణంతో పాటు వేరే పూజా మహోత్సవాలను అట్టహాసంగా నిర్వహించారు. బుధవారం రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ కమిటీ సారథ్యంలో అట్టహాసంగా నిర్వహించి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల లక్ష్యంగా డివిజన్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాదయాత్రలు నిర్వహిస్తున్నారా? ఇప్పటి నుండి కార్పొరేటర్ల గెలుపు కొరకే గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారా? సమస్య చిన్నది అయినా పెద్దది అయినా ప్రజలతో కలిసిపోయి పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారా? నియోజకవర్గంలో డివిజన్ల వారీగా పర్యటిస్తూ తాము ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకులమని తెలియజేస్తున్నారా? మురుగునీటిలో పాదయాత్ర నిర్వహించి మరి తలసాని సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారా? బేగంపేట్ డివిజన్లో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తలసాని పాదయాత్ర. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సనత్ నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డివిజన్ కార్పొరేటర్లతో కలిసి రోజువారీ పర్యటనలు చేస్తూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. డివిజన్లో సమస్యలను తెలుసుకుంటూ అభివృద్ధి పనులను నిర్వహిస్తూ ప్రజలకు మరింతగా చేరువవుతూ ముందుకు సాగుతున్నారు. పర్యటన కొనసాగించే ప్రాంతంలో స్థానిక నాయకులకు ప్రాధాన్యత కల్పిస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ బాధ్యతను నాయకులకు అప్పగిస్తున్నారు. మరో సంవత్సర కాలంలో కార్పొరేట్ ఎన్నికలు రానున్నాయి. దీంతో డివిజన్ల వారీగా సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలనే ఆలోచనతో తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటనలు కొనసాగిస్తున్నారు. బుధవారం సనత్ నగర్ నియోజకవర్గం బేగంపేట డివిజన్లోని కాలాసిగూడలో స్థానిక కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరితో కలిసి పర్యటించారు. స్థానికంగా చాలా ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యతో పాటు కలుషిత నీటి సమస్య నెలకొంది. రోడ్లపై పారుతున్న మురుగులోని నడుస్తూ జీహెచ్ఎంసీ అధికారులకు అక్కడి పరిస్థితులను తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు. స్థానిక ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. స్ట్రీట్ లైట్లతో పాటు రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలని పలువురు తలసానికి విజ్ఞప్తి చేశారు. తన వెంట పర్యటనలో ఉన్న జీహెచ్ఎంసీ అధికారులకు వెనువెంటనే సంబంధిత సమస్యలను పరిష్కరించేలా కృషి చేయాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. సమస్యలను అడిగి తెలుసుకుంటున్న సమయంలో స్థానిక కార్పొరేటర్కు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తూ పర్యటనను తలసాని కొనసాగించారు. జీహెచ్ఎంసీ డీసీ సమ్మయ్య, వాటర్ వర్క్స్ డీజీఎం శశాంక్, ఈఈ సుబ్రహ్మణ్యం, టౌన్ ప్లానింగ్ అధికారి సుష్మితతో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, మాజీ కార్పొరేటర్ అతలి మల్లికార్జున్ గౌడ్, సీనియర్ నాయకులు అతలి శ్రీనివాస్, శ్రీహరి, నరేందర్, శేఖర్, కిషోర్, ఆంజనేయులు, ఆరిఫ్, ఆకుల హరికృష్ణతో పాటు పలువురు తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంట పర్యటనలో పాల్గొన్నారు. డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కొరకు బీఆర్ఎస్ నాయకులు కీలక పాత్ర పోషిస్తూ అధికారులతో పనులు నిర్వహించుకోవాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ శ్రేణులకు సూచించారు. భద్రతతో పాటు సైబర్ క్రైమ్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని సికింద్రాబాద్ సెంట్రల్ స్కూల్లో నార్త్ జోన్ డీసీపీ సాధనా రష్మి పెరుమాళ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సెంట్రల్ స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమానికి 300కు పైగా విద్యార్థులు పాల్గొనగా వారికి నేరాలు, డ్రగ్స్ తో పాటు ఆన్లైన్ పేమెంట్స్, సోషల్ మీడియా వాడకం, సైబర్ క్రైమ్లపై అవగాహన కల్పించారు. ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలని, ఎటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలంటూ నార్త్ జోన్ డీసీపీ సాధనా రష్మి పెరుమాళ్ సూచించారు.
మంచి అలవాట్లు సత్ప్రవర్తన కోసమే ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు డీసీపీ తెలియజేయగా, సమావేశంలో గోపాలపురం డివిజన్ ఏసీపీ సుబ్బయ్య, సీఐ నరేష్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఎన్జీఓ సంస్థ సహకారంతో రోడ్ సేఫ్టీ అవగాహన కల్పిస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని మహంకాళి ట్రాఫిక్ పోలీసులు నిర్వహించారు. బైబిల్ హౌస్ వద్ద ప్లాన్ ఇండియా ఎన్జీఓ సంస్థ సారథ్యంలో మహంకాళి ట్రాఫిక్ సీఐ ఉమాశంకర్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరికీ ట్రాఫిక్ రూల్స్ తెలియపరిచేలా బ్యానర్లు పట్టుకుని కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు అందరికీ ట్రాఫిక్ నియమాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్ఐ బలరాం నాయక్, ఎన్జీఓఎస్ పద్మ, అరుణాదేవి, సూర్యకళ, నెహ్రూ సేవా కేంద్రం స్టూడెంట్స్ రేణుక, లావణ్య, దినేష్తో పాటు పలువురు పాల్గొన్నారు. నార్త్ జోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐలుగా పదోన్నతులు పొందిన సిబ్బందిని బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి అభినందించారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ ఎటువంటి రిమార్కులు లేకుండా పదోన్నతులు పొందుతున్న సిబ్బందిని ఆయన అభినందించారు. బేగంపేట పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న శంకర్రావు, యేసుబాబు, లచ్చయ్యలకు ఏఎస్ఐలుగా పదోన్నతి కల్పిస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన ఏఎస్ఐలు ఏసీపీ గోపాలకృష్ణమూర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలను ఏసీపీ గోపాలకృష్ణమూర్తి తెలిపారు. వీరితో పాటు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ అనిల్ కుమార్ ఏఎస్ఐగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఆయనకు స్వీట్ తినిపించి శుభాకాంక్షలను ఏసీపీ తెలిపారు. కంటోన్మెంట్ 4వ వార్డు బూసారెడ్డిగూడలో బోరు మరమ్మతులకు వచ్చింది. స్థానిక సీనియర్ నాయకుడు పనస సంతోష్ దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో కంటోన్మెంట్ బోర్డు వాటర్ వర్క్స్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్, ఏఈ శ్రవణ్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బోర్డు సిబ్బంది బుధవారం పవర్ బోరుకు మరమ్మతు పనులను నిర్వహించారు. స్థానికంగా జరుగుతున్న పనులను పనస సంతోష్ సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 75వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బోయిన్పల్లిలోని 1104 డివిజన్ సబ్స్టేషన్ కార్యాలయం వద్ద యూనియన్ నాయకులు కేక్ కట్ చేసి జెండాను ఆవిష్కరించి వార్షికోత్సవ వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బోయిన్పల్లి డీఈ వేణుగోపాలరావు, ఏడీతో పాటు ఏఈలను అతిథులుగా ఆహ్వానించారు. కార్మికుల అభ్యున్నతి కొరకు యూనియన్ నాయకులు చేస్తున్న కృషిని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో సునీల్ కుమార్, శామ్యుల్ జాన్, మదిలెట్టి శేఖర్, ప్రభాకర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. లష్కర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. 2 రోజుల క్రితం కోటి కుంకుమార్చన పూజా కార్యక్రమాలు మహంకాళి దేవాలయంలో ప్రారంభమయ్యాయి. చివరి రోజు ఆలయంలో శాంతి హోమ పూజలు, పూర్ణాహుతి హోమ పూజలను నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక హోమ పూజా కార్యక్రమాలు కొనసాగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహకనాధికారి మనోహర్ రెడ్డి పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఆలయ ఫౌండర్, చైర్మన్ కామేష్తో పాటు మాజీ ధర్మకర్తలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మీ సేవా సెంటర్ను సీతాఫల్ మండి కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ సందర్శించి రేషన్ కార్డుల దరఖాస్తుల సరళిని పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల కొరకు మీ సేవా సెంటర్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో మీ సేవా సెంటర్లకు వచ్చేవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేసేలా సామల హేమ మీ సేవా సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలను రేషన్ కార్డులపై అవగాహన కల్పిస్తూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. రేషన్ కార్డు లేని వారు మీ సేవా సెంటర్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలుకు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర మంత్రులకు పాలాభిషేక కార్యక్రమాన్ని ఇటుక రాజు మాదిగ ఆధ్వర్యంలో బషీర్బాగ్లో నిర్వహించారు. ఎన్నో సంవత్సరాలుగా మాదిగ జాతి ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా పోరాటాన్ని కొనసాగించడం జరుగుతుందని, తమ పోరాట ఫలితంగానే వర్గీకరణ అమలు జరుగుతుందని ఇటుక రాజు మాదిగ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు కొరకు తీసుకున్న నిర్ణయంతో మాదిగ జాతి సంతోషంగా ఉందని ఇటుక రాజు మాదిగ తెలిపారు. బషీర్బాగ్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు దామోదర రాజనరసింహ చిత్రపటాలకు పాలాభిషేక కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించి స్వీట్లు పంచుకుని సంబరాలను టీఎంఆర్పీఎస్ నాయకులు చేసుకున్నారు.
ముందు నడిచి మమ్మల్ని ముందు నడిపిస్తున్నటువంటి దామోదర్ రాజనరసింహ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాల్లో పెద్ద ఎత్తున కాలుస్తూ ర్యాలీలు చేస్తూ పాలాభిషేకాలు చేయడానికి మేము రేపటి నుంచి కార్యక్రమం చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.